హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఈ పాల డబ్బాలతో ఒకటైతే చేసి చూపిస్తాను. అది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. ఏంటంటే షీర్ కుర్మా అనమాట. అంటే రంజాన్లో ముస్లిమ్స్ చేసుకుంటారు కదా. మాకైతే మా పెద్దనాన్న ఫ్రెండ్ ఇచ్చేవారు షీర్ కుర్మాని. అసలు ఎంత నచ్చేదంటే మా పెద్దమ్మ అందరికీ తల ఒక గ్లాసు పోసిచ్చేది. చాలా బాగుండేదండి. ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నేను నైట్ టైం సోక్ చేసుకున్నాను. ఎండు ద్రాక్ష, బాదం అవి కట్ చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ లోపు పాలు కాగుతూ ఉంటాయి. ఇవి నేను వేయించేస్తున్నాను నేతిలో. ఎక్కువగా వేయించకండి, జస్ట్ ఒక 2 మినిట్స్ అంతే. కండెన్స్డ్ మిల్క్ మీరు యాడ్ చేసుకోవచ్చు, అది చేసుకోకపోవచ్చు. షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్తో పాటు ఇది కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. షుగర్ మానేసి ఓన్లీ కండెన్స్డ్ మిల్క్ ఒక్కటే యాడ్ చేసుకుంటే ఇంకా టెక్స్చర్ అనేది క్రీమీగా వస్తుంది, చాలా బాగుంటుంది. అదొక్కటే వేస్ట్ చూడండి, లేకపోతే షుగర్ యాడ్ చేసేయండి. పాయసం వేరు, షీర్ కుర్మా వేరు. సన్న సేమియాలు ఉంటాయి కదా, వాటితో అయితే చేస్తారు. నేను 1 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. మీకు షుగర్ ఎంత టేస్టీగా చేసుకుంటే మీరు షుగర్ ఎంత యాడ్ చేసుకుంటే అది మీ ఇష్టం. మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు తీసుకోండి షుగర్ని. ఇవి వేయించినవి ఉన్నాయి కదా, అవి ముందుగానే వేసేస్తున్నాను. మనం పాయసం చేసుకుంటే లాస్ట్లో యాడ్ చేస్తాం కదా, అలా కాదు. ఎందుకంటే ఎండు ద్రాక్ష ఉంది కదా, ఈ రెసిపీకి ఎండు ద్రాక్ష అనే చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా చేసుకునే పాయసం వేరు, అక్కడ సేమియాలు వాడతాం కదా, అవి వేరు, ఇవి వేరు. ఇది సేవియన్ అంటారు. ఇది డీమార్ట్లో దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటుంది. ఇది రోస్టెడ్ సేవియర్ అనమాట. అంటే అన్రోస్టెడ్ కూడా ఉంటాయి, వైట్ కలర్లో ఉంటాయి అనమాట ఆ సేమియాలు. ఇదే సేమియా రోస్ట్ కాకుండా వైట్ కలర్లో ఉంటుంది. ఒక 2 మినిట్స్ నేతిలో వేయించేయండి అంతే. ఇంకా మిల్క్లో అయితే యాడ్ చేసేయండి. ఎంత వేసుకుంటారు అంటే ఇప్పుడు నేను ప్యాకెట్ చూపించాను కదా, అందులో 1/4 మాత్రమే వేసుకోండి. 1 లీటర్ మిల్క్కి 1/4 మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ వేసారంటే మొత్తం మీకు ఆ సేమియాలే కనిపిస్తే పాలు ఏమీ కనిపించవు. నేను ఈ రెసిపీని దీపావళికి అయితే చేశాను, లేట్ అయిపోయింది ఇది నేను అప్లోడ్ చేసే టైంకి. చూసారు కదా షీర్ కుర్మా ఎంత బాగుందో చూడ్డానికే, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.